హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మన డే 2 ఆఫ్ జావా సిరీస్లో ఈరోజు మనం జావా ఇన్స్టాలేషన్ అనేది చూద్దాం. సో మీ ల్యాప్టాప్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో జావా స్పేస్ సాఫ్ట్వేర్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు ఒరాకిల్ కార్పొరేషన్కి సంబంధించిన వెబ్సైట్ ఉంటుంది. సో దాంట్లోకి వెళ్ళండి. ఇక్కడ డౌన్లోడ్ జావా, దెన్ ఇలా కిందకు వచ్చిన తర్వాత మీకు JDK 25 అవైలబుల్గా ఉంటుంది. సో మీది మ్యాక్ అయితే మ్యాక్ డౌన్లోడ్ చేసుకోండి, అయితే విండోస్ అయితే విండోస్. సో నాది విండోస్ కాబట్టి విండోస్ క్లిక్ చేసుకున్నా. నేను EXE ఫైల్ డౌన్లోడ్ చేస్తున్నా, చూడండి. ఇక్కడ క్లిక్ చేయండి. మనకి ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది ఫైల్. వీ నీడ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఓకే, మనకి ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయింది. మనం ఇప్పుడు సెటప్ చేసుకుందాం. ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి డబుల్ క్లిక్ చేయండి దీని మీద. క్లిక్ ఆన్ ఎస్. Then click next. It will take some time. Just wait for it. Okay, now it is completed. Now we need to set up our path. Then now go to file manager, open JDK, then go to this PC, C drive, and then program files. Here we will find Java, JDK, then we need to give bin. Just copy this path with Ctrl+C shortcut. Now go to Windows button, then search edit environment system. Click on open environment variable. Now you need to create now in system variables we need to go to the path, find it out where it is. Just give me a second. Under path, double click here. Now click on new, just paste it here, then click on OK. Now click on OK. Java installation is completed successfully. To check that, click on Windows button. Click on Windows R. Go to command prompt, then enter Java space hyphen version. See, here my Java is installed. This is the latest version. Okay, now the Java installation is also completed. Now we are going to write our first Java program. Go to Notepad, just give me a second. Click on file, new file, class, just save it once. hello world అని నేమ్తో మనం సేవ్ చేసుకుందాం. దీన్ని ఫార్మాట్ వచ్చేసి జావా సోర్స్ ఫైల్ అని ఉంటుంది. ఓకే, దీన్ని మనం డెస్క్టాప్లోకి వెళ్ళి నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నా, జావా PPT. ఓకే, ఇక్కడ సేవ్ చేసుకున్నా జావా. మీరు ఇక్కడ ఫైల్ నేమ్ ఏదైతే ఇచ్చారో అదే మీ క్లాస్ నేమ్ కూడా అవ్వాలి. ఓకే, hello world. After that, public static void main
స్ట్రింగ్ args ఏంటన్నా టైప్ చేసుకెళ్ళిపోతున్నావు అని అనుకోకండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది మనం సింపుల్గా ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నాం హలో వరల్డ్ నేమ్ తోటి. మన క్లాస్ నేమ్ వచ్చేసి హలో వరల్డ్. మన క్లాస్ నేమ్ ఏదైతే ఉందో అదే ఫైల్ నేమ్ కూడా అవ్వాలి. రెండు డిఫరెన్స్ పెట్టకూడదా అన్న అంటే పెట్టచ్చు, కానీ నువ్వు ఎగ్జిక్యూట్ చేసే టైంలో అక్కడ హలో వరల్డ్ అవ్వాలి. అంటే క్లాస్ నేమ్ అనేది అవ్వాలి అక్కడ, ఫోల్డర్ నేమ్ కాకుండా. ఓకేనా? మనం ఇప్పుడు ఏదైనా ప్రింట్ స్టేట్మెంట్ రాద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఆఫ్ నౌ ఎంటర్ hello world. After that semicolon. This is our first Java program we have written over here. ఈ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఏం చేస్తుందంటే ఈ హలో వరల్డ్ అనేది ప్రింట్ చేస్తుంది. ఇది ప్రింట్ స్టేట్మెంట్. మన పైథాన్లో ప్రింట్ అని ఎలా రాస్తామో ఇక్కడ జావాలో మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println అని రాసుకుంటాం. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేయాలి. దీన్ని రన్ చేయాలంటే ఫస్ట్ దీన్ని సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి మీరు ఎక్కడైతే ఆ ఫైల్ సేవ్ చేశారో అక్కడికి వెళ్ళండి. నేను ఎక్కడ సేవ్ చేసా? జావా పీపీటీస్లో ఇక్కడ సేవ్ చేసా. ఇక్కడ పైన సెర్చ్ బార్లో సిఎండి అని ఎంటర్ చేయండి. మీకు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుద్ది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే జావా సి స్పేస్ ఫైల్ నేమ్ ఏంటి మంది? హలో వరల్డ్ డాట్ జావా ఎంటర్ చేయండి. మనకి కంపైల్ అనేది అయింది. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేయాలి. సో జావా స్పేస్ హలో WORLD డాట్ జావా. ఇప్పుడు మనం ఎగ్జిక్యూషన్ అనేది చేస్తాము. మనకు హలో వరల్డ్ అనేది ప్రింట్ అయింది. ఓకేనా? ఇది మన జావాలో రాసిన ఫస్ట్ ప్రోగ్రామ్. ఇది ఎగ్జిక్యూషన్కి ఫాలో అవ్వాల్సిన స్టెప్స్. ఇవి ఎలా ఫాలో అవ్వాలి ఏంటి అనేది నేను ఫర్దర్ వీడియోస్లో మీకు ఇన్ డీటెయిల్గా చెప్తా. ఓకేనా? ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్కి కొత్తగా వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన జావా యొక్క ఫస్ట్ ట్యుటోరియల్. మన ఛానల్లో వచ్చే ఫస్ట్ ట్యుటోరియల్ జావా ఇది. సో థ్యాంక్ యూ. బాయ్.